మొన్నటి ఏడాది కాకుండా అంతకు ముందేడాది అక్టోబర్‌లో జరిగినటువంటిది. ఏదైతే అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీదకెళ్ళి మ్యూజిక్ కన్సర్ట్ మీద దాడి చేసి అక్కడోళ్ళని అనేక మందిని ఎత్తుకుపోయినటువంటి పాలస్తీనాలో హమాస్ వాళ్ళని వెంటాడి, వేటాడి వాళ్ళనప్పుడు 2,500,000 మందిని చంపారు. అట్లాగే ఒక 250 మందిని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చారు. మొత్తం 3,000 అనుకుంటే ఇప్పటికి దాదాపుగా 3,00,000 మంది ప్రాణాలు తీసింది ఇజ్రాయెల్. ఒకటికి 10 వాస్తవంగా ఒకటికి 100 లేపుతామని చెప్పింది. ఒకటికి 10 లేపింది. అక్కడ ప్రజల్ని లేపారు. ఇక్కడ ప్రజల్నే లేపారు. ప్రజలతో పాటుగా హమాస్ తీవ్రవాదులను కూడా వెంటాడి, వేటాడి చంపారు. హమాస్ దరిద్రం ఏంటంటే పుట్టినటువంటి అంటే కడుపులో పిల్లలున్నప్పటి నుంచినే వాళ్ళకి నేర్పుతారు. ఏది ఇజ్రాయెల్ అంటే శత్రుత్వం, ఇజ్రాయెల్ వాళ్ళని చంపేయాలన్నట్టు. ఆ దరిద్రం ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడింది. ఎవరైతే అర్బెల్ యహూద్ అనేటటువంటి ఆమె 482 నుంచి ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి మహిళ అనమాట. 482 రోజుల నుంచి వీళ్ళ నిర్బంధంలో ఉంది. ఇప్పుడు తాజా ఒప్పందంలో భాగంగా అమ్మాయిని విడిపించి ఇజ్రాయెల్ వాళ్ళు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గాజాకి సంబంధించినటువంటి వాళ్ళు అమ్మాయి మీద పడి కొట్టడం, అమ్మాయి ఏ తప్పు చేయలేదు. ఈ దరిద్రులు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హింసించి వేధించి మళ్ళీ అమ్మాయి మీద పడి కొట్టడం, అమ్మాయిని చంపే ప్రయత్నం చేయడం. ఇది విజువల్స్ ప్రపంచం అంతా చూసింది. కానీ ఏ ఎదవా దీని మీద స్పందించడు. ఎందుకయ్యా అంటే అదేందో మరి పాలస్తీనా ప్రేమ, ఉగ్రవాదుల మీద ప్రేమ, యెమెన్‌లో ఉన్నటువంటి హౌతీల మీద ప్రేమిస్తారు, హిజ్బుల్లా వాళ్ళని ప్రేమిస్తారు, హమాస్ తీవ్రవాదులు ప్రేమిస్తారు తప్పించి వీళ్ళందరూ కలిసి అంతం చేయాలనుకున్నటువంటి యూదుల పోరాటాన్ని మాత్రం దుర్మార్గంగా చూపించేటటువంటి దుర్మార్గ బ్యాచ్ అనమాట ఇదంతా.